త్వరలో బాధిత కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యేలా చేస్తామని, వారి పిల్లలకు ఉద్యోగంతో పాటు తమ వంతు సాయం అందిస్తామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పల్నాడులో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సీఎం కృషి చేస్తుండగా ప్రతిపక్షాలు అసాంఘిక శక్తులను రెచ్చగొడుతున్నారని ఎంపీ లావు అన్నారు. బాధిత కుటుంబాలు ఉన్నాయో ఇప్పుడే చూసి వస్తా ఉన్నాం. ఒకరైతే పాపం ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి తీసేసి తార్పాలిన్ పట్ట కింద ఉన్నారు. చనిపోయిన తర్వాత ఇంకా వేరే ఇళ్ళలోకి వెళ్ళలేక అదే తార్పాలిన్ పట్ట మధ్యలో బతుకుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే వాళ్ళిద్దరు కుటుంబాల్లో కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, చదువుకొని ఉన్నారు. వారికి కూడా ఉద్యోగం తప్పకుండా తీసుకొచ్చే విధంగా, ఉద్యోగం ఇప్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆ కుటుంబాల పరంగా కూడా వారు స్థిరపడే విధంగా, వారు కొద్ది వాళ్ళ కాళ్ళపైన నుంచునే విధంగా ప్రభుత్వం వైపు నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇది ఎక్కడికి పోతా ఉంది? ఇదే పరిస్థితి ఉంటే బయట నుంచి ఎవరైనా వచ్చి 4 ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అంటే, నలుగురికి ఉద్యోగం కల్పించాలంటే ఏ విధంగా వస్తారు? ఏ విధంగా రాష్ట్రం పైన నమ్మకం ఉంటుంది? మొన్న తెనాలంతే వెళ్ళారు. తెనాలి వెళ్ళి అక్కడ వాళ్ళ పైన ఇప్పటికే కొన్ని కేసులు ఉన్నాయి. మహిళల్ని అవమానపరిచిన కేసుల దగ్గర నుంచి అన్ని కేసులు ఉన్నాయి. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే ఏమి మనము మెసేజ్ ఇస్తా ఉంది రాష్ట్రంలో ఉన్న ప్రజలకి? మనం ఎటువైపు నిలబడతా ఉన్నాం? సరే, పోలీసులు బయట కొట్టారు వాళ్ళని, తెనాల్లో ఉన్నవారిని, అది తప్పు అంటే తప్పకుండా దాని గురించి కానీ ఆ మాట్లాడే హక్కు కూడా కొంతమందికి లేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి అయిన తర్వాత, రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన తర్వాత ఆ మాట్లాడే హక్కు కూడా చాలామంది కోల్పోవడం జరిగింది. కాబట్టి ఏ హక్కుతో అక్కడికి వెళ్ళి, అసలు ఏ విధంగా అక్కడికి వెళ్ళి వారిని, ఒక రౌడీ షీటర్లని, మహిళల్ని వేధించే వాళ్ళని, రోడ్డు మీద నడిచే వాళ్ళు వేధించే వాళ్ళు, ఒక రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పల్నాడుకు సంబంధించి మాత్రం ఇటువంటి హింసాత్మక ఘటనలు జరిగితే తప్పకుండా దీనిపైన గట్టిగా శిక్ష తీసుకునే విధంగానే ముందుకు వెళ్తాము. ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపించే విధంగా, ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తానికి కూడా ఒక ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా చూపించే విధంగానే ముందుకు వెళ్తామని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇద్దరు కుటుంబం వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఎవరైతే చేశారో వాళ్ళు మళ్ళీ ఊర్లోకి వస్తే కనుక మాకు ఇటువంటి ఇబ్బంది ఉంది, ఇలా చేస్తారు అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. తప్పకుండా వారికి అటువంటి ఇబ్బంది లేకుండానే మేము చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. వారికి కఠినమైన శిక్ష పడే విధంగానే చూస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. దీన్ని ఎలాగైనా ఈ ప్రాంతంలో ప్రశాంతత తీసుకురావాలి, ఇటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా అరికట్టాలనే ఉన్నారు. తప్పకుండా ఆ కోణంలోనే మేము పయనిస్తామని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడికి కొద్దిగా ఆలస్యమైంది రావటం, మాకు విదేశీ పర్యటన పార్లమెంట్ వైపు నుంచి ఉండటం వల్ల దానికి ఎవరైతే కుటుంబ సభ్యులకి కానీ అలాగే గ్రామస్తులకు కానీ క్షమాపణలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఎంసీహెచ్ యువాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి 9100223183
and 6300807123.